కడప జిల్లా రాజంపేట మండలం ఆకిపాడులోని ఆకిపాటి ఎస్టేట్లో శనివారం మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర నేత సాకే శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ రాయలసీమకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని గతంలో జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కుర్చీ కూడా లేకుండా చేశారన్నారు. రాయలసీమ బ్యాంకును ఆంధ్ర ప్రగతి బ్యాంకుగా పేరు మార్చి మంగళగిరికి కార్యాలయం మార్చారన్నారు. ఈ రోజున ఈ ప్రాంతానికి రావాల్సిన కారణం ఏమంటే రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి రేపు రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు మాత్రం రాయలసీమ ప్రాంతానికి మంచి ఏమాత్రం జరగకుండా కేవలం మాటలతో కాలం గడుపుకునే కాలం చూస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా కావాల్సిన నీళ్లు, కొత్తగా నీళ్ళు వచ్చే మార్గాలు కానీ పాత నీళ్ళు వచ్చే వాటిని పరిపుష్టం చేయడం కానీ కాకుండా కేవలం ఆచరణకు సాధ్యమో కాదో మలయాళ దృష్టి కానీ వినడానికి కష్టంగా ఉన్న గోదావరి అనుసంధానం అని లేకపోతే గోదావరి గడుపు చెల్ల కాలువ అని ఇట్లా మాట్లాడుకుంటూ రాయలసీమ మోసం చేసే కార్యక్రమాన్ని గుర్తు చేస్తారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి కొనాల గురించి మాట్లాడుతుంటాయని ఇది స్పష్టం. ఈ నేపథ్యంలో ఒక్క విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత ఏంటంటే కృష్ణా జలాల్లో వరద కష్టమైనప్పుడు 800 అడుగుల నుంచి తెలంగాణ 8 టీమ్స్ నీళ్లు డ్రా చేసుకునే టైంలో అవసరం వచ్చిన రోజున రాయలసీమ ప్రాంతానికి చుక్క నీళ్లు కూడా లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎట్లా ఉన్న అధిగమించి రాయలసీమ రైతులు మేలు చేకూర్చాలి అన్న పెద్ద ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పెద్ద ఆర్భాటం లేకున్నారు. ఎందుకంటే ప్రచారం చేసుకోవడంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది వెనకే ఉంటారు. 80-85% పనులు రాయలసీమ లిఫ్ట్ పనులు పూర్తయిన తర్వాత అవి ఎందుకు ఆగిపోయాయి. మన మీద గవర్నమెంట్లు మారినాయి కదా, టెక్నికల్గా ఆగిందేమో అనుకుంటున్నాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో అత్యంత స్పష్టంగా నేను చెప్పడం వల్ల, నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఆపేశారు. నేను నిజంగా బాబు గారికి అతనంటే స్త్రీలు కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఇంతకంటే ఘోరమైన అన్యాయం రాయలసీమకి ఇంతకుముందు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు 3-4 టీఎంసీల నీళ్లు మనం తోడుకుంటే దాంట్లో శ్రీశైలం డ్యామ్ నుండి అవసరం వచ్చిన రోజున ఇల్లు గంగ వరకు గండికోట నుంచి ఇంకా కిందికున్న అన్ని కెనాలు ఎక్సెప్ట్ హంద్రీనివా మొదటి కాలం అంటే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాలు మినహా ఈ ప్రాంతాలకు అది ఒక లైఫ్ సేవింగ్ ప్రాజెక్ట్ లాగా ఉండబోతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని మరి ఆలోచిస్తారు. జగన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. అసలు ఆ నేపథ్యంలోనే అసలు నీళ్ళకే సమస్య రాబోతుందని విఘ్నులు పెద్దవాళ్ళంతా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి. ఈ ప్రాంతం అంతా తుంగభద్ర మీద, కృష్ణ మీద, అంటే కృష్ణకి తుంగభద్ర ఉపనదిగా ఉంటుంది. అంటే కృష్ణ నది మీదే ఈ ప్రాంతం అంతా బతుకుతూ ఉంటుంది. కృష్ణా లేకి నీళ్లు రావడం, శ్రీశైలం లేకి నీళ్లు రావడం తగ్గిపోతే ఈ ప్రాంతానికి భూములు ఎండిపోతాయి, గొంతు ఎండిపోతాయి. సో కృష్ణ నీళ్ళని కాపాడుకోవాల్సిన ట్రిబ్యునల్స్, ఒక లా యూనివర్సిటీ, రకరకాలుగా న్యాయ సంబంధమైన అన్ని అంశాలు కూడా కర్నూలు డీల్ చేస్తుంది అని జీవో ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం రద్దు చేసి మనకు ముష్టేసే విధంగా మీకు బెంచ్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ కుర్చీ స్టూల్ కూడా వేయని పరిస్థితి. ఇది చాలా చెప్పుకుంటూ పోతామండి. ఇంతకుముందు వస్తుంటే నాకు అంటున్నాడు ఏదో బంగారంతా వచ్చేసిందంట రాయలసీమకి, మనకేమో దాంట్లో రాష్ట్రానికి వాటా ఉందా ఎవరో చెప్పు.
నేను ఇంట్రెస్ట్ కలుపుకున్నాను, నేను అయ్యాక వాటా ఉందా కలుపుకున్నాను. ఏదో 4.5% మనకి ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ కల్పిస్తారు. అంటే ఇంకొక అలిగేషన్ చెప్తా ఉన్నాం, రాయలసీమ భూముల్ని ఎండబెట్టి, రాయలసీమ రైతుని ఎండబెట్టి ఈ ప్రాంత భూముల్ని కారు చౌకగా తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న విషయం స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనుక దీన్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటై ఆ కమిటీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే ప్రారంభించే విధంగా, రాయలసీమ మొత్తం మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, అవసరం ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగాను, అవసరమైతే ఆచరణ సాధ్యమైన వేరే సాధ్యమైన అంశాలను కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా రాయలసీమని నీళ్ల ద్వారా తద్వారా జరగబోయే అనేక అభివృద్ధికి దీని ఒక సెంటర్ పాయింట్ చేయడం కోసం ఒక కార్యాచరణ సాగుతూ ఉంటుంది. దాంట్లో అజంపేట జిల్లాలో మదనపల్లి జిల్లా ఇంకా సరే అన్నమయ్య జిల్లా ఏదైనా దాంట్లో పెద్దలు అమర్నాథ్ అన్న నాయకత్వాన ఇంకా 3 సభ్యులతో సాధ్యాలు అట్లాగే ఏంటో చర్చించడం కోసం కమిటీ ఏర్పడి జరుగుతూ ఉంది. వారితో మాట్లాడి సంస్థాగతమైన వ్యవహారాలు అట్లాగే ప్రాంతీయమైన సమస్యలు ఏ విధంగా టేకప్ చేయాలని విషయంలో మాట్లాడుకొచ్చాం. ఏదేమైనా ప్రజల్ని కోరుతా ఉన్నాను నేను ఆఖరికి, చంద్రబాబు నాయుడు రోజున మాటలు మనకి మూటలు వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రాజధానిలో 2 లక్షల కోట్ల భూమి చదువు చేసేందుకు, రోడ్లు వేసేందుకు, డెవలప్మెంట్కి 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా అని చెప్తా ఉన్నాడు. అక్కడ కట్టబోయే బిల్డింగ్లు 50, 60, 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ప్రపంచం మొత్తం మీద 5,000 to 6,000 మధ్యలో స్క్వేర్ ఫీట్ కనబడతా ఉంటే అంత గొప్పదైనా చంద్రబాబు నాయుడు గారు 12,000, 20,000, 20,600 చిల్లర వరకు కూడా బహుశా 1,100 అక్కడ ఇప్పుడు తేడా వచ్చినట్టు అక్కడ పెట్టి కడుతున్నది అవినీతి అని చెప్పాలి, స్పష్టంగా చెప్పాలనుకుంటాం. లేకపోతే అసమర్థంగా చెప్పాలనుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకించి మనకు ఒక 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అట్లాగే మన మెడ మీద ఒక పెద్ద బరువు తయారైతా ఉంది. అదేంటంటే ఆల్మట్టి డ్యాంలో 100 TMCల అదనంగా నిలుపుకునేందుకోసం వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ సిద్ధం చేస్తా ఉన్నారు. అప్పర్ భద్రా తుంద ద్వారా, తుంద నుంచి బద్దలకి ఎత్తివేయడం ద్వారా ఇంకొక 25 TMCలు అక్కడ వాడుకోబడతాయి, ఆపేయబడతాయి. దాదాపు 120-130 TMC నీళ్లు పైన ఆపుకుంటే హెచ్ఎల్సి తుంగభద్ర డ్యామ్ ఉండదు, హెచ్ఎల్సి ఉండదు, కిందికి నీళ్ళు రాబట్టి శ్రీశైలంలోకి నీళ్ళు వస్తాయి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా బాబు గారిని కానీ ఆయన సపోర్ట్ చేసే అనేక మందికి అరుస్తూ ఉంటారు, బ్యాచ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, పట్టిసీమ అంటే ఒట్టిసీమ అన్నారు, నేను నీళ్ళు ఇచ్చినాను. చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకొని చెప్పాలా, పట్టిసీమ కట్టేటప్పుడు మిగిలిన నీళ్లు రాయలసీమకి ఇస్తానని చెప్పాడు, రాయలసీమలో వాడతామని చెప్పారు. అక్కడ మిగిలే నీళ్లు రాయలసీమకు వాడతామని మీరు ఇచ్చిన జీవో ఏందో కూడా మాకు చూపించాలి. ఇందులో కాదు ఒకసారి ఒక పేపర్ కనీసం నీళ్ళు ఇకపోతే పోతుంది. అంటే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి పబ్బాన్ని కట్టుకునే చంద్రబాబు నాయుడు జనంలో మనం ఎక్స్పోజ్ చేయాలి. రాయలసీమ ప్రాంతాన్ని, గ్రేట్ రాయలసీమ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. ఆ క్రమంలో ఈ ప్రాంతం నుంచి మా నాయకులందరూ కూడా అత్యంత కఠినమైన క్రమశిక్షణతో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఎండగడ్డ ఆయన బుక్కులు రాసుకున్నట్టు, మనసులో మాట బుక్కులు ఆయన మాట రాసుకుంటాడు, వ్యవసాయం సంపద సృష్టించదు అని ఆయన రాసుకుంటాడు. మన కొత్త కూడా బుక్ కొట్టాలి, చూద్దాం మార్చాడే మార్చలే, అదే బుక్కే, ఫోటో మారిందంటే. అంటే అతను ఈ వయసులో ఉన్నప్పుడు ఒకే ఆలోచన, ఈ వృద్ధాప్యంలో కూడా ఒకే ఆలోచనతో 90 పైసలకి, 99 పైసలకి, 50 పైసలకి ఎకరాలు నోముకుంటాం మేమని చెప్పి కార్యక్రమం తప్ప ఏం కనపడడం లేదు. రాయలసీమను కాపాడడం, గ్రేట్ రాయలసీమ యొక్క ఐక్యత, గ్రేట్ రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఉంది. మన ఒత్తిడితో మనం సాగించే పోరాటంతో దాన్ని వచ్చి 2 నెలల్లో మొదలు పెట్టాలని చెప్పారు.